సో మై డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో మనము సింగిల్ రిపిటెడ్ జాయింట్ ఏ విధంగా డ్రా చేయాలనేది చూద్దామండి. సింగిల్ రిపిటెడ్ జాయింట్ డ్రా చేసే ముందుగా మనము ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పారామీటర్స్ని తీసుకోవాలండి. సో వాల్యూస్ వచ్చేటప్పటికి థిక్నెస్ తీసుకుంటాము. థిక్నెస్ 9 mm తీసుకుంటామండి. అండ్ డయామీటర్ వాల్యూ d ఈజ్ ఈక్వల్ టు 6√t అనమాట అండి. 6√t అంటే 6 ఇంటూ √9 వాల్యూ చేస్తే మనకి 18 mm వస్తుంది. మార్జిన్ అంటే ఏంటనేది నేను మీకు డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1.5 ఇంటూ d తీసుకుంటామండి. సో వాల్యూ అంతా చేస్తే మనకి 27 mm వస్తుంది. అండ్ పిచ్ వాల్యూ 3d వాల్యూ తీసుకుంటాము. సో 3 ఇంటూ డయామీటర్ ఆల్రెడీ 18 mm వచ్చింది కదండి, 18 mm చేస్తాం, 54 mm. అండ్ రిపిటెడ్ హెడ్ వచ్చేటప్పటికి 1.6 ఇంటూ d. సో ఈ వాల్యూ అంతా చేసుకుంటే 28.8 mm వచ్చిందండి. ఈ పారామీటర్స్ తీసుకుని మనము రిపిటెడ్ హెడ్ సింగిల్ రిపిటెడ్ జాయింట్ ఏదైతే ఉందో ఆ సింగిల్ రిపిటెడ్ హెడ్ జాయింట్ మనం డ్రా చేస్తామండి. ఇనీషియల్గా మనము సెంటర్ లైన్ డ్రా చేస్తామండి. సెంటర్ లైన్ డ్రా చేసేటప్పుడు ఇనీషియల్గా మనం సెంటర్ లైన్ డ్రా చేసుకుంటామండి. సో లాంగ్ లెంత్, షార్ట్ లెంత్, ఈ విధంగా లాంగ్ లెంత్, షార్ట్ లెంత్ మనం సెంటర్ లైన్ డ్రా చేసుకుంటామండి. సెంటర్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత థిక్నెస్ని మనము మెన్షన్ చేసుకుంటామండి. మనం థిక్నెస్ 9 mm అని మాట్లాడుకున్నాం కదండి. సో థిక్నెస్ వచ్చేటప్పటికి 9 mm కాబట్టి 9 mm అంటే 2 ప్లేట్స్ తీసుకుంటానండి. 2 ఇంటూ 9 mm అంటే 18 mm వస్తుంది. సో 18 mm మార్క్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ పాయింట్ ఇది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి 9 mm అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి 9 mm. ఓకేనండి, సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి 9 mm మార్క్ చేసుకుంటాం. సో ఈ విధంగా 18 mm మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ లైన్స్ లైట్గా డ్రా చేసుకుంటామండి. సో కన్స్ట్రక్షన్ లైన్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ లైన్స్ అన్నిటిని లైట్గా డ్రా చేసుకుంటామండి. సో డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వాల్యూస్ ఎలా మెన్షన్ చేసుకుంటామంటే అండి, మార్జిన్ వాల్యూ పెట్టాలండి. మార్జిన్ వాల్యూ వచ్చేటప్పటికి మార్జిన్ వాల్యూ తీసుకుంటామండి. మార్జిన్ వాల్యూ మనం ఎంత మాట్లాడుకున్నామండి, 27 mm మాట్లాడుకున్నాం కాబట్టి సో స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనము 27 mm మార్క్ చేసుకుంటామండి. 27 mm మార్క్ చేసుకుంటాము. అండ్ బాటమ్ కూడా మనము మార్జిన్ వాల్యూ 27 mm పెట్టుకుంటామండి. బాటమ్ వాల్యూ కూడా 27 mm మనం మార్క్ చేసుకుంటాం. బాటమ్ కూడా ఎంత పెట్టుకున్నామండి, 27 mm మనం మార్క్ చేసుకున్నాం అనమాట. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్జిన్ వాల్యూస్ మనము డ్రా చేసుకుందామండి. 27 mm మార్క్ చేసుకున్నాం కాబట్టి 26 mm డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఆ 1 mm కూడా మనము ఇంక్లినేషన్ పెట్టడానికి డ్రా చేసుకుంటామండి. సో పైన 26 అండ్ సో టాప్ మోస్ట్లో కూడా 26 mm మనం డ్రా చేసుకుంటాం అనమాట అండి. సో రిమైనింగ్ అంతా కూడా మనము డార్క్ చేసుకుంటాము. తర్వాత అగైన్ ప్లేట్ థిక్నెస్ వచ్చేటప్పటికి లెంత్ ఎంతన్నా పెట్టుకోవచ్చండి. మనకి కన్వీనియంట్గా మనము 40 mm మార్క్ చేసుకుంటామండి. 40 mm. సో పైన 40 mm డ్రా చేసుకున్నాము. అండ్ బాటమ్ కూడా సో 40 mm డ్రా చేసుకుంటారు. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే అండి, యాంగిల్ 10 degrees పెట్టాలండి. 10 degrees ఎలా పెడతామంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటమ్ తీసుకుంటాము. బాటమ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్తో మార్క్ చేసుకుని, ఓకేనండి. సో బాటమ్ పాయింట్ తీసుకుంటాము. బాటమ్ పాయింట్ ఏదైతే తీసుకున్నామో తీసుకుని బాటమ్ నుంచి 10 degrees మార్క్ చేసుకుంటామండి. 10 degrees అంటే ఇది 0 degrees అండ్ 0 నుంచి 10 degrees అంటే 10 degrees. సో ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటాము. ఓకే అండి, 10 degrees మార్క్ చేసుకుని ఈ వాల్యూ నుంచి డైరెక్ట్గా మనము సో ఇలా ఇంక్లినేషన్ డ్రా చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ మనం అంటే టాప్ మోస్ట్లో కూడా మనం ఏం చేస్తామంటే అండి 10 degrees మెన్షన్ చేసుకుంటాం. సో అగైన్ ఈ విధంగా మార్క్ చేసుకుని 0, 10 కాబట్టి 10 degrees మెన్షన్ చేసుకుంటామండి. సో ఈ పాయింట్ నుంచి కూడా ఏం చేస్తామంటే అండి 10 degreesతో ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత సో దీన్ని మనము జాయిన్ చేసుకుంటామండి ఇక్కడ. అండ్ అగైన్ సో ఈ థిక్నెస్ ఆల్రెడీ మనం 40 mm పెట్టుకున్నాం కదండి. 40 mm డార్క్ చేసుకుని సో ఈ విధంగా ప్లేట్ వచ్చేలాగా. అండ్ అగైన్ ఇక్కడ కూడా మనము సో ఆల్రెడీ బాటంలో కూడా మనము 40 mm పెట్టాం కాబట్టి అండి
సో ఇక్కడ నుంచి కూడా 40 mm డ్రా చేసుకుని ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక ప్లేట్ డ్రా చేసుకుంటాం. ఓకే అండి, ప్లేట్ డ్రా చేసే విధానం ఎలా డ్రా చేస్తాము. డ్రా చేసిన తర్వాత మనము రివిట్ హెడ్ డ్రా చేయాలండి. రివిట్ హెడ్ డ్రా చేయాలంటే డయామీటర్ తెలుసు. డయామీటర్ ఎంత ఇచ్చాడండి, 18 mm మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఆ 18 mm ఎలా చూపించాలంటే, సో ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో సెంటర్ పాయింట్ నుంచి 9 mm ఇటువైపు, ఓకే అండి 9 mm ఇటువైపు మార్క్ చేసుకుంటాం. ఓకే అండి 18 mm 9 mm ఇటువైపు మార్క్ చేసుకుంటాము అండ్ 9 mm ఇటువైపు మార్క్ చేసుకుంటాము. సో దీన్ని మనం ఏం చేస్తామంటే అండి డార్క్ చేసుకుంటాం. ఓకే అండి, ఇది మనము డార్క్ చేసుకుంటాం. రివిట్ హెడ్ అండ్ డయామీటర్ అనమాట. సో డయామీటర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అండి రివిట్ హెడ్ అనేది డ్రా చేయాలి. రివిట్ హెడ్ డ్రా చేయాలంటే రివిట్ హెడ్ ఫార్ములా కూడా మనకు తెలుసండి. 1.6 into d అంటే 28.8 mm తీసుకోవాలి. 28.8 mm ని మనము క్యాషియోలో చూసుకుంటే 28.8 mm ని బై 2 చేసుకున్నాం అనుకోండి, వాల్యూ ఎంత వచ్చిందంటే అండి 14.4 mm వచ్చింది. సో మనము 14.4 mm ఇటువైపు పెట్టుకుంటాము. ఇదిగోండి 14.4 mm ఇటువైపు పెట్టుకున్నాము అండ్ అగైన్ 14.4 mm ఇటువైపు మెన్షన్ చేసుకున్నాం. సో మెన్షన్ చేసుకుని ఇప్పుడు మనము హెడ్ డ్రా చేస్తామండి. 14.4 mm ఏదైతే ఉందో సో మనము ఆ డైమెన్షన్స్ తీసుకుంటాము. తీసుకుని సో ఇక్కడ పెట్టేసి ఒక హెడ్ అనేది మనం డ్రా చేస్తామండి. మనం 14.4 mm తీసుకుని సో ఈ విధంగా పెట్టుకుని హెడ్ని బాటమ్ అండ్ టాప్ మోషన్లో ఈ విధంగా హెడ్ డ్రా చేసుకుంటామండి. హెడ్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఇంక్లినేషన్ 45 degrees పెట్టేసి 45 degreesతో మనము ఈ విధంగా ఏం చేస్తామంటే అండి హ్యాచింగ్ ఇచ్చేసుకుంటాం. ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేట్స్ని ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటామండి. ఓకే అండి, బాటమ్ ప్లేట్ ఒక డైరెక్షన్ అండ్ టాప్ ప్లేట్ అనేది ఒక డైరెక్షన్ కింద మనము మెన్షన్ చేసుకుంటాం 45 degreesలో. సో ఈ విధంగా మనము టాప్ ప్లేట్ను ఒకవైపు నుంచి అండ్ బాటమ్ ప్లేట్ను ఒకవైపు నుంచి మనము 45 degrees పెట్టేసి హ్యాచింగ్ చేసుకుంటామండి. ఫ్రంట్ వ్యూ అయిపోయింది. ఇప్పుడు టాప్ వ్యూ డ్రా చేయాలండి. సో ఫ్రంట్ వ్యూలో మనకి ఈ విధంగా చూస్తే ప్లేట్ అండ్ ప్లేట్ ఉండి ఈ ప్లేట్ మధ్యలో ఒక రివిట్ హెడ్ అనేది మనము రివిటింగ్ చేసుకుంటాము. సో మనం దీన్ని మనము టాప్ వ్యూ చూపించాలంటే ప్రొజెక్షన్ తెచ్చుకుంటామండి. టాప్ పోర్షన్ ఏదైతే ఉందో టాప్ పోర్షన్ నుంచి ప్రతి దాని నుంచి మనం ప్రొజెక్షన్ తెచ్చుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ ప్లేట్ థిక్నెస్ ఉంది, ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకుంటాము. సో ఇక్కడ మనం 10 degrees పెట్టాము, 10 degrees నుంచి కూడా ప్రొజెక్షన్ తెచ్చుకుంటాము. అండ్ తర్వాత అగైన్ ఇక్కడ కూడా 10 degrees పెట్టాము. సో ఈ 10 degrees నుంచి కూడా ప్రొజెక్షన్ తెచ్చుకుంటాము అండ్ ఈ ప్లేట్ థిక్నెస్ నుంచి కూడా ప్రొజెక్షన్ తెచ్చుకుంటాం. ఆల్రెడీ సెంటర్ లైన్ ప్రొజెక్షన్ తెచ్చుకున్నామండి. రివిట్ హెడ్ డయామీటర్ ఏదైతే ఉందో సో ఈ డయామీటర్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకుంటాము అండ్ ఈ హెడ్ ఏదైతే ఉందో ఈ హెడ్ నుంచి కూడా మనము ఈ విధంగా ప్రతి పాయింట్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత మనము ఏదో అంతో కొంత గ్యాప్ ఇచ్చుకుని ఈ గ్యాప్ని స్టార్ట్ చేస్తామండి. ప్రొజెక్షన్ తెచ్చుకున్న తర్వాత ముందు మనము ఒక పాయింట్ ఫిక్స్ చేసుకుందామండి. ఏంటంటే అండి డయామీటర్ అండ్ రివిట్ హెడ్ ప్రొజెక్షన్స్ మనము చూసినప్పుడు రివిట్ హెడ్ అనేది కంప్లీట్గా కనబడుతుంది. సో లోపల ఉన్న ఈ పోర్షన్ ఏదైతే ఉందో మనకు కనిపించట్లేదు కాబట్టి దాని సర్కిల్స్ని మనము డాటెడ్లో డ్రా చేస్తాము. కనిపిస్తున్న ఈ పోర్షన్ పైన చూసినప్పుడు మనకి ఈ పోర్షన్ కనబడుతుంది కాబట్టి దాన్ని డార్క్గా డ్రా చేసుకుంటాం. సో అది మనం డ్రా చేయడానికి ఏం చేయాలంటే అండి ఒక పాయింట్ మనం ఫిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ఒక పాయింట్ మనం ఫిక్స్ చేసుకుందాము. సో ఈ పాయింట్ని ఫిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ ఏదైతే ఉందో సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అదే మనం డ్రా చేయాలి కాబట్టి ఇదిగోండి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనము సెంటర్ కింద తీసుకుంటున్నాం కాబట్టి ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాము. ఈ విధంగా డాటర్ సర్కిల్ అనేది డ్రా చేసుకుంటామండి. డాటర్ సర్కిల్ తర్వాత అగైన్ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ తీసుకుని కంప్లీట్ సర్కిల్, ఎందుకంటే మనకు కనబడుతుంది కాబట్టి కంప్లీట్ సర్కిల్ డ్రా చేసుకుంటాం. సో ఈ విధంగా మనము కంప్లీట్ సర్కిల్ అనేది డ్రా చేసుకుంటామండి. తర్వాత పిచ్ వాల్యూ ఇచ్చాడండి. పిచ్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అండి దీని సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్ పాయింట్ నుంచి నెక్స్ట్ ఏదైతే సర్కిల్ డ్రా చేస్తున్నామో దాని మధ్య సెంటర్ డిస్టెన్స్ ఎంత అంటే అండి పిచ్ వాల్యూ. మనం ఆల్రెడీ పిచ్ వాల్యూ తీసుకున్నాము 54 mm. ఆ 54 mm మార్క్ చేసుకుందామండి. 54 mm
మార్క్ చేసుకుందాం. 54 mm మార్క్ చేసుకున్నానండి. 54 mm మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ డయామీటర్ డిస్టెన్స్ తీసుకుంటాము, ఒక సెమీ సర్కిల్ డ్రా చేస్తాము, అంటే పాయింట్ డాటెడ్ సర్కిల్ డ్రా చేస్తాము, ఒక కంప్లీట్ సర్కిల్ కూడా డ్రా చేస్తామండి. సో ఆ డిస్టెన్స్ తోటే. సో తర్వాత మనము ఈ విధంగా ఏం చేస్తామంటే ప్రొజెక్షన్ నుంచి సర్కిల్ అనేది డ్రా చేసుకుంటాం అనమాట. సో మనం ఈ విధంగా చూపించిన తర్వాత నెక్స్ట్ ప్లేట్ థిక్నెస్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ థిక్నెస్ని బట్టి ప్లేట్ మనము టాపిక్లో చూసినప్పుడు ఎలా కనబడుతుందో ఆ టాపిక్ కూడా మనం డ్రా చేద్దామండి. మనం చూసినప్పుడు మనకి ఈ పై పోర్షన్ అనేది కనిపిస్తుంది కాబట్టి దీని అంతటిని కూడా మనం డార్క్ చేసుకుంటామండి. సో మనకి టెక్స్ట్ బుక్లోకి వచ్చేటప్పటికి ఈ విధంగా మనకి మార్క్ చేశాడు. సో ఇది ఏంటంటే అండి కంటిన్యూస్గా ఉంది. సో ప్లేట్ లెంత్ అనేది కంటిన్యూస్గా ఉందని దాని మీనింగ్ అనమాట. సో కంటిన్యూస్గా ఉందని దాని మీనింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సో ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటాం. ఓకేనా, మార్క్ చేసుకున్న తర్వాత మనకి పై ప్లేట్ ఎడ్జ్ కనబడుతుంది కాబట్టి దీని అంతటిని కూడా మీరు ఏం చేస్తారంటే అండి డార్క్ చేసుకుంటారు ఈ విధంగా. సో కంప్లీట్గా ఇదంతా కూడా డార్క్ చేసుకుంటాము. ఈ విధంగా డార్క్ చేసుకుంటాం మనం. ఓకే అండి, ఈ పోర్షన్ అంతా డార్క్ చేసుకుంటాము. మరి మనకి ఈ పోర్షన్ కనిపించట్లేదు కాబట్టి దీని అంతటిని కూడా ఏం చేస్తామంటే అండి డాటర్ లైన్స్ కింద పెట్టుకుంటాం. ఈ పోర్షన్ అంతా కనిపించట్లేదు కాబట్టి ఈ పోర్షన్ అంతటిని ఏం చేస్తామంటే అండి మనము డాటర్ లైన్స్ మాదిరిగా పెట్టుకుంటాం. ఓకే అండి, డాటర్ లైన్స్ పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత మరలా దీని మీద ఇంకొక ప్లేట్ డ్రా చేయాలంటే మనము సేమ్ అదే థిక్నెస్తో తీసుకుంటాము. తీసుకుని సేమ్ ఇదే పోర్షన్తో డ్రా చేసుకుని మనము ఈ రకంగా డిజైన్ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఓకేనండి, సో కంప్లీట్గా కనిపిస్తుంది ఇదంతా కూడా కాబట్టి సో దీని అంతటిని మనము డిస్కంటిన్యూస్ లైన్తో చూపిస్తాము. ఓకే అండి, ఇలా ఈ మాదిరిగా చూపించుకొని ఈ ప్లేట్ కూడా మనకు కనబడుతుంది కాబట్టి దీని అంతటిని కూడా డార్క్ చేసుకుంటాం. మనకి ఏదైతే కనబడుతుందో దాన్ని డార్క్ చేసుకుంటామో సో మనకు కనిపించిన పోర్షన్ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా లైట్ కన్స్ట్రక్షన్లో డ్రా చేసుకుంటాం. మరి అగైన్ ఈ ఎడ్జ్ కూడా కనబడుతుంది కాబట్టి అండి సో ఈ ఎడ్జ్ కూడా కనబడుతుంది కాబట్టి ఆ ఎడ్జ్ని కూడా డార్క్ చేసుకుంటామండి. సో డార్క్ చేసుకుంటాం. ఓకే అండి, సో ఈ విధంగా డార్క్ చేసుకుంటాం. సో ప్లేట్ చూపించేటప్పుడు ఈ విధంగా మనము డిస్కంటిన్యూస్ సింబల్స్తో చూపిస్తాము. ఓకేనండి, ఈ విధంగా మనం డిస్కంటిన్యూస్ సింబల్స్తో చూపించడం జరుగుతుంది అనమాట. సో మనం వచ్చేటప్పటికి ఫ్రంట్ వ్యూ డ్రా చేసాము, అంటే టాప్ వ్యూ డ్రా చేసామండి. ఇది సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ అనమాట. సో ఇక మనం లాస్ట్లో లెటరింగ్ తోటి సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ అని మనం ఈ విధంగా మెన్షన్ చేసుకుంటామండి. సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత యాజ్ యూజువల్గా మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. సో ఫైనల్గా మనము డైమెన్షనింగ్ ఈ విధంగా ఇచ్చుకుంటామండి. డయామీటర్ చూపిస్తాము, డయామీటర్ వాల్యూ అండ్ 10 degrees పెట్టుకున్నాం కాబట్టి 10 degrees ఇక్కడ. అండ్ అగైన్ ఈ ఏరియాలో కూడా మనము చూపించవచ్చండి. సో ఈ వాల్యూ కూడా మనము 10 degrees చూపించవచ్చు. తర్వాత ఇక్కడ 10 degrees చూపిస్తాము, థిక్నెస్ టీ అని చూపిస్తాము, డయామీటర్ డి అని చూపిస్తాము. పిచ్ వాల్యూ ఏదైతే ఉందో అంటే ఒక సర్కిల్ సెంటర్ నుంచి ఇంకొక సర్కిల్ సెంటర్, ఒక రివిట్ హెడ్ నుంచి ఇంకొక రివిట్ హెడ్. ఓకే అండి, ఒక రివిట్ హెడ్ నుంచి ఇంకొక రివిట్ హెడ్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనం పిచ్ అన్నాం కదా, ఆ పిచ్ వాల్యూ అనేది మనం మెన్షన్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా ఈ వాల్యూస్ అనేది తీసుకుని మనము దీన్ని ఉపయోగించి ఆ వాల్యూస్ని ఉపయోగించి డ్రా చేసామండి. దీన్నే సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్ అంటాము. మరి నెక్స్ట్ వీడియోలో రివిటెడ్ జాయింట్స్లోనే మనకి డబల్ రివిటెడ్ చైన్ ల్యాప్ జాయింట్ ఉందండి అండ్ డబల్ రివిటెడ్ చైన్ ల్యాప్ జిగ్జాగ్ జాయింట్ కూడా ఉంది. సో అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో కొన్ని టెక్స్ట్ బుక్లో ఈ సర్కిల్కి కింద కూడా ఇంకొక సెమీ సర్కిల్ ఇవ్వడం జరిగిందండి. ఆ సెమీ సర్కిల్ కూడా దీని ప్రొజెక్షన్. సో ఈ సర్కిల్ యొక్క ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొజెక్షన్ తీసుకుని మనం సెమీ సర్కిల్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. ఓకేనండి, ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వన్ ఈ వీడియోస్ ఈ విధంగా చేస్తే కంఫర్ట్గా ఉందా లేకపోతే బోర్డు మీద చెబితే కంఫర్ట్గా ఉంటుంది అనేది కామెంట్ మాత్రం చేయండి. ఒకవేళ మీకు బోర్డు మీద చెబితే కన్వీనియంట్గా ఉంటుందంటే బోర్డు మీద ఇన్స్ట్రుమెంట్స్ ఏమి యూజ్ చేయకుండా రఫ్ డయాగ్రామ్ అనేది డ్రా చేసి నేను చెప్తాను. లేదు సార్ మాకు ఇలాగ అర్థమవుతుందంటే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి
హెడ్ ఎలా డ్రా చేయాలి అండ్ ప్లేయర్స్ ఎలా డ్రా చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.